జీవితంలో అన్ని పనులకు ఆటంకాలు తొలగిపోయి విజయవంతమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడపాలి అనుకునేవారు రేపు మంగళవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ ఒక్కటి పొయ్యండి చాలు. మనకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఏ పనిలో అయితే విజయం ఇక సాధించలేము అనుకునేవారు కూడా ఈ పరిహారంతో విజయం అనేది సాధించగలుగుతారు. ప్రతి పనిలో మీరు విజయం పొంది తీరగలుగుతారు. తులసి చెట్టు అనేది లక్ష్మీ నారాయణ స్వామిగా మనం భావించుకుంటూ ఉంటాము. నారాయణమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి చెట్టు. ఈ తులసి చెట్టులో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము. ధనానికి లోటు లేకుండా ఉండాలి, ఆకస్మిక ధనలాభం కలగాలి, ఐశ్వర్యం అనేది మన సొంతం కావాలి, ధనం వస్తూనే ఉండాలి, ఎప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు మన దరిదాపులో కూడా ఉండకూడదు అని అనుకుంటే గనుక ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పొయ్యండి. సహజంగా అందరికీ కూడా డబ్బు ఒకటే కరువైపోతూ ఉంటుంది. ఎంతో సంపాదించినట్టే సంపాదిస్తూ ఉంటాము, కానీ ఆ డబ్బు మొత్తం నీటిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఆ విధంగా జరగడానికి కారణం ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే అని నమ్ముతూ ఉంటాము. నలుగురిలో ఒక గుర్తింపు పొందడానికి, ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి, డబ్బులు సేవ్ చేయడానికి, మన ఇంట్లో ధనవర్షం కురవడానికి, సకల సంపదలు కలగడానికి కేవలం ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి. అనునిత్యం కూడా మనం తులసి చెట్టుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. తులసి మాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు అని నమ్ముతూ ఉంటాము. తులసి చెట్టు ఇంటి ముందు నాటడం వల్ల సకల పాపాలు పోతాయి అని, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని కూడా నమ్ముతూ ఉంటాము. తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా నిరూపించబడింది. తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు. తులసి చెట్టు కొన్ని సంకేతాలను కూడా ముందుగానే మనకు తెలియజేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. తులసి చెట్టు యొక్క కొమ్మలు అనేవి ఉత్తరం వైపున ఎక్కువగా పెరిగితే గనక మనకు అతి త్వరలో లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. తులసి ఎప్పుడు పచ్చగా ఉంటే గనక ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు, గొడవలు, బాధలు లేవు, సిరి సంపదలో ఆ ఇల్లు కలకలలాడుతుంది అని కూడా నమ్ముతూ ఉంటాము. మన ఇంట్లో జరిగే మంచి చెడు సంకేతాలను తులసి మొక్క ముందుగానే గమనిస్తుంది. అదేవిధంగా నారాయణమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి ఆకు నారాయణమూర్తి పూజలో పెట్టడం వల్ల ఆ పూజ సంపూర్ణమవుతుంది అని శాస్త్రం చెబుతుంది. మరి రేపు మంగళవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏది పొయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి. అదేవిధంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం అయితే ఇంకా మంచిది. రాత్రి సమయంలో మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదు. అయితే ఒక గాజు గ్లాసుని తీసుకోండి, అందులో కొన్ని శుభ్రమైనటువంటి నీటిని తీసుకోండి. మరి ఈ పరిహారం కోసం గాజు గ్లాసుని తీసుకోవాలా అంటే అవును, గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి. అందులో కొంచెం కుంకుమను కూడా వేసి కలపాలి. తరువాత అందులో ఒక గుప్పెడు ధనియాలను కూడా వేయాలి. ఇక ఒక గాజు గ్లాసు, అందులో ఒక స్పూన్ అంత కుంకుమ, అలానే శుభ్రమైనటువంటి వాటర్, అదేవిధంగా ఒక గుప్పెడు ధనియాలను వేసి కలపాలి. అలా కలిపినటువంటి గాజు గ్లాసుని తీసుకొని మన కుడి చేయిని ఆ గ్లాస్ పైన మూతలాగా పెట్టాలి. అలా పెట్టి నమస్కరించుకొని, అంటే మన మనస్సులో నమస్కరించుకొని ఆ భగవంతుడికి మనం మన సమస్యలను చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం పూర్తయిన తరువాత ఆ గాజు గ్లాసుని తీసుకొని వచ్చి తులసి మొక్క మొదట్లో ఆ నీటిని పొయ్యండి. అలా పోసిన వెంటనే మీకు 24 గంటల్లో సమస్య అనేది తీరడం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది. ధన్యాలు అనేవి మన యొక్క ఆర్థిక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర బాధలు, అలానే శనీశ్వరుని పీడలు, బాధలు, భయాలు ఇవన్నింటినీ కూడా తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి ధన్యాలు. అలానే కుంకుమ.
ఈ కుంకుమ అనేది ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తి పీడలను కూడా తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా మనం చేసే పరిహారం గాజు గ్లాసులో కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య అనేది తీరిపోయి ధనం రావడం మొదలవుతుంది. ఆర్థిక ఇబ్బందులకు ఏదైతే సమస్య అడ్డుగా నిలిచిందో ఆ అడ్డంకు అనేది తొలగిపోవడం జరుగుతుంది. అడ్డం అనేది తొలగిపోయినప్పుడు మన సంపదను ఆపడం ఎవ్వరి తరం కాదు. డబ్బు అనేది ధన ప్రవాహం ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహాన్ని ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే పరిహారాల వల్ల కొన్ని తలరాతలు కూడా మారిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. అందుకే పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా మంగళవారం చాలా అద్భుతమైన రోజు. ఈ మంగళవారం రోజున తులసి చెట్టు మొదట్లో ఈ విధమైనటువంటి పరిహారం చేయడం వల్ల సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. విష్ణుమూర్తి పూజలో తులసి దళాలను కానీ తులసి మాలను కానీ వేయాలి. అప్పుడు విష్ణుమూర్తి ఎంతగానో మురిసిపోతారు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది తులసి చెట్టు. తులసి చెట్టులో లక్ష్మీ విష్ణుమూర్తులు కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము. తులసి అందరి ఇళ్లల్లో ఉండడం ఎంతో మేలు. తులసి చెట్టు అనేది ప్రాణవాయువుగా కూడా పిలువబడుతుంది. తులసి నుండి వచ్చే ఆక్సిజన్ అనేది మానవ శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. మానవ శరీరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తులను శుద్ధి చేస్తుంది. తులసి చెట్టు ఇంటి ముందర ఉండడం వల్ల మన యొక్క ఆనందం, ఐశ్వర్యం అన్నీ కూడా పెరుగుతాయి. మనసు ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. తులసి నుండి వచ్చే సువాసన అనేది మైండ్ని కూడా ఎంతో ఫ్రెష్ చేస్తుంది. తులసి చెట్టుని ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో తులసి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలను చేసి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఆ తులసి మాతకి నమస్కరించుకుంటే ఆ రోజంతా కూడా దేవాలయ దర్శనం చేసినంత కూడా ప్రశాంతత కలుగుతుంది. ఇక బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన పూజకి అంతటి శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఉండేటటువంటి గడియలు శుభ గడియలుగా కూడా పరిగణించబడినవి. అంతేకాకుండా అప్పుడు కొంచెం మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో శుద్ధిగా స్నానాన్ని ఆచరించి పూజలు చేస్తే గనక ఇక మనకు ఏ కోరిక అనేదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. ఈ కోరిక తీరలేదు అనుకునే కోరిక కూడా ఖచ్చితంగా తీరిపోతుంది. ఒక 5 కానీ లేదా ఒక 11 కానీ వారాలు సంకల్పించుకొని ఇష్టదైవానికి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం, ధూపాన్ని వేయడం చేయాలి. అలా చేస్తే తీరని కోరిక సైతం తీరిపోతుంది. 100% అది జరిగి తీరుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనిపిస్తే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి.